హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ కాగితాలు ఏంది, తతంగం ఏంది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేము హాస్పిటల్కి వచ్చామండి ఈరోజు. అసలు అనుకోలేదు ఈరోజు హాస్పిటల్కి రావాలని. నేను రాత్రి షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అరికాలు ఒకటేమైనా దురద పుడుతుంది. అసలు ఏది అరికాలు దురద పుట్టిందంటే నాకు ఎంత ఆపుదామన్నా రెండో రోజు అనుకోకుండా ఏదో ఒక ప్రయాణం తగిలిద్ది. సరే ఎక్కడికి పోయేది ఉంది, మొన్నే కదా ఊరికి పోయి చెట్లన్నీ కొట్టించామని చెప్పి అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడకి చూపించి 6 నెలలు అయిందండి. అప్పుడు ఆపరేషన్ చేయించాలన్నారు డాక్టర్ గారు. 6 నెలలు అవుతుంది కదా! ఉదయాన్నే పోయి మనం పోయి చూపించుకొని రావాలన్న ఆలోచన రాత్రి కలగలేదు నాకది. ఉదయాన్నే కలిగింది ఆలోచన. మా అమ్మాయి స్కూల్‌కి పోయేటప్పుడు అమ్మాయిని స్కూల్‌కి పంపించేసి పోయేస్తామమ్మ ఒంగోలు అని చెప్పాము. ఒంగోలు పోయి మేము అక్కడ చూపించుకొని హాస్పిటల్‌లో మేడం గారి చేత పరీక్ష చేసుకొని పాత రిపోర్ట్‌లు చూపిస్తే ఇదేం కాదులే, కంగారు పడాల్సిన పని లేదంటే కొంచెం హమ్మయ్య! ఏముండదులే, ఈ ఫైబ్రాయిడ్స్ అన్నీ కరిగిపోయింటాయి అనుకున్నాం. కానీ మనం అనుకున్నట్టు అనుకుంటే జరిగితే ఇంకేం కావాలండి, అందరం బాగానే ఉంటాం కదా! మళ్ళా టెస్టులు చేయించారు. చేయించిన తర్వాత మేడం గారు ఏం చెప్పారంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలి, గర్భసంచి తీసేయాలి, హెర్నియా కూడా చేయాలి, ఇద్దరు డాక్టర్లతో పని ఇది అని చెప్పన్నారు. మా అబ్బాయి మాలేసుకొని ఉన్నాడు మేడం గారు. అంటే సరే ఒక నెల రోజులు ఆగి రండి, ఏం కాదు, ఈ నెల రోజులకి ఏం కాదు, అయితే ఆపరేషన్ అయితే తప్పనిసరిగా చేయించుకోవాలని చెప్పారు. ఖర్చు ఎంత అయిందని చిన్నగా అడిగాము. ఎంత అయిద్దండి మొత్తం అయితే మహా అయితే ₹1,00,000, లక్ష చిల్లర అయిద్దని చెప్పారు. ఉజ్జాయింపుగా అంచనాగా చెప్పారు. వారికి కూడా తెలియదంట పూర్తిగా. వారు చెప్పడం మీద చిన్నగా సింపుల్గానే చెప్పారు, కానీ నాకైతే మటుకు అరికాళ్ళు చల్లబడిపోయినాయి ఆ మాట వినంగానే. ఆరోగ్యశ్రీ కార్డు మీద వర్తించదా అని అడిగాను. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి ఆరోగ్యశ్రీ కార్డులో ఉండదు అని చెప్పని వారు అన్నారు. సరే అయితే ఇంకేం చేద్దాం, సరే ఇంకా ఆలోచన చేసుకుందాం అని చెప్పి అనుకున్న లోపల మేడం గారు ఇంకో టెస్ట్ రాశారు. ఈ టెస్ట్ కూడా చేయించుకొని మీరు ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే అని చెప్పారు. ఆ టెస్ట్కి 2,100 అయింది. పొద్దున్న చేసిన మధ్యాహ్నం మేము పొంగలం చేసిన టెస్ట్కి అయితే 1,700 అయింది. మొత్తం టెస్ట్లకి ₹3,800 అయిందండి. బండి పెట్రోల్ ఖర్చు 400 అయింది. వెరసి 4,200. ఖర్చులు చెప్పి మనకు రావు కదండి. ఇంకా రిపోర్ట్ అన్ని తీసుకొని మేడం దగ్గరికి వచ్చేసరికి వారు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు. ఆ మేడం గారు వచ్చి మళ్ళీ చూసిన తర్వాత బయటకు వచ్చారు. మాకు 5:30 అయింది టైము. ఇంకా ఆ టైంలో ఒకసారి మా ఇల్లు చూసుకొని పోదామని చెప్పి ఇటు మాకు చీమకుర్తి రోడ్డు నైట్ టైం అంత బాగుండదు. మర్రి చెట్ల పైన గ్రానైట్ క్వారీ దగ్గర రోడ్డు బాగాలేదండి. అందుకని మా ఇటు సింగరాయకొండ రూట్ అంటే మా ఇల్లు అటే కాబట్టి ఆ రూట్ వచ్చాము. హైవే రోడ్ చూడండి ఎంత బాగుందో. ఇది ఒంగోలు వచ్చేసి బైపాస్ అండి, అది పక్క బైపాస్. వచ్చేసి అక్కడికి వచ్చి టిఫిన్ చేసి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి మాకు రాత్రి 9 అయింది. నిదానంగా వచ్చాము. ఇలా ఉంటాయండి మన ఖర్చులు చెప్పిరావు కదా. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.